మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మహాఘనుడు అయి ఉన్న మా దేవ, పరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ తండ్రి, మరోసారి పూర్ణ హృదయముతో మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఇంతవరకు ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడి మీ నామమును స్తుతించి ఘనపరిచాం. తిరుగా నీ వాక్యమును మేము ఈ రాత్రి చదువుకున్నాం ప్రభువా. చదివిన ఈ 2 వచనాలలో మాకు నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినందుకై స్తుతిస్తున్నాం. నాయనా, నీ వాక్యము ద్వారా మాకు బలము శక్తిని దయచేయండి. ఆత్మ సంబంధమైన ఉద్యోగము పురికొల్పు మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యము వింటూ ఉండగా మా అంతరంగములో నీ కొరకు ఇంకా బలంగా జీవించడానికి, నీ నామ మహిమ కొరకై బ్రతకడానికి మాలో మీ ఆత్మ ద్వారా పురికొల్పు ఇచ్చి మమ్మలను రేపి నీ కొరకు దృఢ నిశ్చయము చేసుకుని జీవించటానికి సహాయము చేయండి. నీ పక్షమున నిలిచిన నన్ను మీ ఆత్మ వశంలో ఉంచుకొని వినువారికి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నా నోటికి మాటలు దయచేయండి. ఈ రాత్రి మీ నామము మహిమపరచబడాలి. మీ కుమారుడైన యేసు ప్రభువు నామము ఘనపరచబడాలి. నీ బిడ్డలమైన మేమందరం వాక్యం ద్వారా దీవెనొచ్చబడి మేము వెళ్ళడానికి సహాయం చేయమని, అపవాది శక్తులను మీరు బంధించండి. కూడిక ముగింపు వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి నడిపింపు చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2 వారాలు మనకి వర్షాల వలన బైబిల్ క్లాసు జరగలేదు. ఈ 2 వచనాలకు 2 వారాలు బ్రేక్ వచ్చింది మనకి. ఈ రాత్రి ఈ 2 వచనాలను మనము కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయంలో మనము బలిపీఠమును గురించి, ఆవరణమును గురించి, ఆవరణమునకు ఉన్న ద్వారమును గురించి మనం ధ్యానం చేశాం. మోషేకి దేవుడు సీనాయి కొండ మీద, ఆ పర్వతం మీద ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గురించిన వివరాలు తెలియచేశాడు. వాటిని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ 27వ అధ్యాయములో ఈ చివరి 2 వచనాలలో దేవుడు ఒలీవ నూనె గురించి చెప్పాడు. బలిపీఠాన్ని గురించి చెప్పాడు, ఆవరణమును గురించి చెప్పాడు, ఆవరణం యొక్క ద్వారమును గురించి చెప్పాడు. చివరిలో ఒలీవ నూనెను తీసుకొని రావాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఈ 2 వచనాల్లో కొన్ని సంగతులను ఈ రాత్రి మనం నేర్చుకుందాం. 20వ వచనం చూడండి. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అన్నాడు. దీపము నిత్యము వెలిగించున్నట్లు, ఇదే వచనం లేవియాకాండం 24వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. యాజ్ టీజ్గా ఇదే వచనం అక్కడ కూడా మనం చూస్తాం. ఒక్కసారి 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఇదే వచనం యాజ్ టీజ్గా అక్కడ కూడా 24వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రత్యక్షపు గుడారంలో
పరిశుద్ధ స్థలములో నిత్యము, ఆ మాట గమనించాలి, నిత్యము జరిగించవలసినటువంటి విషయాలు 4 ఉన్నాయి. మనం ప్రత్యక్షపు గుడారములో ఆ 4 విషయాలను మనం చూస్తాం. అయితే ఆ 4 ఎప్పుడు జరగాలి, ఎప్పుడెప్పుడు జరగాలి? నిత్యము జరగాలి అనే మాట మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా చదివిన 20వ వచనంలో ఆ మాట ఉంది కదా, దీపము నిత్యము వెలిగించున్నట్లు అన్నాడు. ప్రత్యక్షపు గుడారములో దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి? అది నిత్యము వెలుగుతూ ఉండాలి. అలాగైతే ప్రత్యక్షపు గుడారములో నిత్యము జరిగించవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి, పనులు ఉన్నాయి. మరొకటి చూడండి, 25వ అధ్యాయం 30వ వచనం. 25వ అధ్యాయము 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అన్నాడు. చూసారా, సన్నిధి, ఆ బల్ల మీద కూడా రొట్టెలు కూడా ఎప్పుడు ఉండాలి? అవి నిత్యము ఉండాలి అనే మాట. బల్ల మీద రొట్టెలు నిత్యము ఉండాలి, 1. 2, ఆ దీప వృక్షములో ఉన్నటువంటి ఆ 7 దీపములు కూడా నిత్యము వెలుగుతూ ఉండాలి అనే మాట మనం చదువుతున్నాం. 3వ విషయం చూడండి, 3వ విషయం ఇదే నిర్గమాకాండం 30వ అధ్యాయము 7వ వచనం. 30వ అధ్యాయము 7వ వచనం. అహరోను ప్రతి దినమున ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఉదయము వేయాలి ధూపం, సాయంత్రము వేయాలి ధూపం. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిలో నిత్యమైన ధూపము అన్నాడు. నిత్యమైన ధూపము. అలాగైతే ధూపము కూడా ఎప్పుడెప్పుడు వేయాలి? ధూపము కూడా నిత్యము వేయాలి. ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము కూడా ఆ దీపవృక్షం మీద ఉన్నటువంటి దీపములను సరిచేస్తూ ఉండగా ఆ ధూపము అనేది నిత్యము వేయుచూ ఉండాలి అనే సంగతి మనం చూస్తున్నాం. అలాగైతే ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఆ బల్ల మీద రొట్టెలు నిత్యము ఉండాలి అని చెప్పాడు. దీపవృక్షములో ఉన్నటువంటి దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు. అలాగే ఆ ధూపము కూడా నిత్యము ధూపము వేస్తూ ఉండాలి అని చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, అది లేవియాకాండములో మనం చదువుతాం. 6వ అధ్యాయం, లేవియాకాండం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. 6వ అధ్యాయము 13వ వచనములో బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు అన్నాడు. బలిపీఠము మీద కూడా అగ్ని అనేది నిత్యము మండుచూ ఉండాలి, అది ఎప్పుడు ఆరిపోకూడదు. రొట్టెలు ఎప్పుడు బల్ల మీద ఉండాలి, దీపములు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ధూపము నిత్యము వేస్తూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని కూడా నిత్యము మండుచూ ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో 4 నిత్యము జరగవలసినటువంటి కార్యక్రమములను మనం చూస్తున్నాం. అందులో మనకు కూడా పాఠాలు ఉన్నాయి. 20వ వచనంలో మనం చదివాం కదా, ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. అలాగైతే దీపము అనేది దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క సాక్ష్య జీవితాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకములో ఉన్నటువంటి తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. అలాగైతే మన యొక్క సత్క్రియలను చూచి, మన యొక్క బ్రతుకును చూచి, మన ప్రవర్తనను చూచి పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రిని, ఆ దేవునిని మహిమపరచాలంటే మన యొక్క సాక్ష్య జీవితము అన్యుల ఎదుట, లోకము ఎదుట మనము ప్రకాశింపచేయాలి. ఒక దీపము ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనము ప్రకాశించాలి అని చెప్పాడు. అలాగైతే నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి అనేటువంటి ఆ మాటలు నీ జీవితము, నా జీవితము కూడా నిత్యము దేవుని నామమును మహిమపరిచేదిగా ఉండాలి. ఆ విధంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి.
రొట్టెలు బల్ల మీద నిత్యము ఉండాలి అనే మాట మనం చదువుతున్నాం. అలాగైతే ఆ రొట్టెలు అనేది ఆహారాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడు విశ్వాసులమైనటువంటి మనకిచ్చినటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యం. అలాగైతే బల్ల మీద రొట్టెలు నిత్యము ఉండాలి ఆయన సన్నిధిలో అనే మాట మనము చూస్తూ ఉండగా, సోదరుడా సోదరి, దేవుని వాక్యమును కూడా దేవుని పిల్లలమైన మనం నిత్యము ఆహారంగా, మన యొక్క ఆత్మకు ఆహారంగా నిత్యము మనము భుజిస్తూ ఉండాలి. శరీరానికి ఆహారము నిత్యము ఎలాగూ తీసుకుంటున్నామో మన ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనము నిత్యము తీసుకుంటూ ఉండాలి. ధూపము నిత్యము వేస్తూ ఉండాలి. ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము నిత్యము ధూపము వేస్తూ ఉండాలి. ధూపము అంటే ప్రార్థన. మనము కూడా ప్రార్థన నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి సమయమందు అనే మాట మనము క్రొత్త నిబంధనలో తిమోతి పత్రికలో చదువుతాం. ప్రతి సమయములో, ఎఫెసీ పత్రికలో కూడా పౌలు మాట రాస్తాడు. ప్రతి సమయములో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. బలిపీఠము మీద అగ్ని నిత్యము వెలుగుతూ మండుతూ ఉండాలి. అది ఎప్పుడూ ఆరిపోకూడదు. బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్ని బలి అర్పిస్తూ ఉండాలి అనే దానిని సూచిస్తుంది. అలాగైతే నీవు నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలులను నిత్యము మనము దేవునికి ఆ బలులు అర్పించేటువంటి వారంగా మన జీవితము ఉండాలనేటువంటి విషయాన్ని ఇవన్నీ మనకు నేర్పుతున్నాయి. అంతేకాదు ప్రియులారా, మరికొన్ని విషయాలు నిత్యము దేవుని పిల్లలమైనటువంటి మనము చేయవలసినటువంటి విషయాలు కొన్నిటిని లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. 105వ కీర్తన ఒకసారి చూడండి. 4వ చరణం, 105వ కీర్తనలో 4వ చరణములో మనము నిత్యము చేయవలసినటువంటి మరికొన్ని విషయాలు వాక్యములో వ్రాయబడ్డాయి. చదువుదాం. 4వ చరణం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. నిత్యము మనము చేయవలసినటువంటి పనులు నిత్యము చేయాలి. ఏం చేయాలి మనం చెప్పండి? నిత్యము ఆయన సన్నిధిని వెదికేటువంటి వారంగా ఉండాలి. ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. నిత్యము అనే మాట అసలు మన స్థానిక సంఘంలో వారానికి 4 సార్లు మనం కూడుకుంటాం, అంతే కదా? ఆదివారం, తర్వాత మంగళవారం, ఆ తర్వాత గురువారం మేము కూడుకుంటాం. మీరు కూడా శుక్రవారం కూడుకుంటున్నారు అనుకుంటున్నాను. తర్వాత శనివారం కూడుకుంటున్నాం కదా. మనం వారానికి 4 పర్యాయాలు కూడుకుంటున్నాం కదా. ఈ 4 పర్యాయాలు కూడా రెగ్యులర్గా అందరూ వస్తున్నారా? నేను చెప్పుకున్నాం కదా, ఆదివారం నిన్న వర్తమానం కూడా అది చెప్పుకున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. వెదకాలి. దేవుని సన్నిధి ఎక్కడుంది? వెదికేటువంటి వారంగా దేవుని పిల్లలమైన మనం ఉండాలని వాక్యము తెలియచేస్తుంది. 44వ కీర్తన, కీర్తనల గ్రంథం 44వ కీర్తనలో కూడా మరొక మాట చూడండి. నిత్యము మనం చేయవలసినటువంటి పనులలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 44వ కీర్తన 8వ చరణం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించాలి. ప్రతిరోజు ప్రతి సమయములో దేవునిని స్తుతిస్తున్నామా? దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నామా? దేవుని సన్నిధిని నిత్యము వెదుగుతున్నామా? దేవుడు మన జీవితాలలో చేసేటువంటి కార్యాలు అప్పుడప్పుడు చెయ్యండి అని చెప్పడు. ఆయన కోరేది మన జీవితంలో ఏంటంటే నిత్యము. ప్రత్యక్షపు గుడారములో ఈ కార్యక్రమములు నిత్యము జరగాలని ఆనాడు ఇశ్రాయేలీయులకి చెప్పిన దేవుడు ఈనాడు మనకి కూడా నిత్యము జరిగించవలసిన కార్యాలు చెబుతున్నాడు. నిత్యము ఆయన సన్నిధిని వెదకండి, నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దానియేలు గ్రంథంలో మరొక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథంలో ఆ సింహాల గుహలో దానియేలు వేయబడినప్పుడు దర్యావేషు రాజు
ఆ గుహ దగ్గరకు వచ్చాడు. దానియేలుతో ఒక మాట చెబుతాడు. చూడండి, ఒక మాట అంటాడు. ఏమంటాడు? 16వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. దర్యావేషుకు ఒక సంగతి తెలుసు దానియేలు జీవితంలో. ఏంటిది? దానియేలు అనుదినము తప్పకుండా వాళ్ళ దేవుణ్ణి ఏం చేస్తాడు? సేవించేవాడు. దానియేలు కూడా మాట అంటాడు. 20వ వచనం చూడండి, 20వ వచనం. దర్యావేషు ఇంకొకసారి కూడా అంటాడు, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? ఎప్పుడెప్పుడు సేవిస్తాడు దేవుణ్ణి దానియేలు? నిత్యము నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా? దర్యావేషుకు తెలుసండి. దర్యావేషుకు తెలుసు. ఏంటి? ఈ దానియేలు వాళ్ళ దేవుణ్ణి నిత్యము సేవించేవాడు. అందుకనే 2 సార్లు చెప్పాడు దర్యావేషు, అనుదినము తప్పకుండా నీవు సేవిస్తున్నావు కదా నీ దేవుణ్ణి, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. 2వసారి కూడా చెప్పాడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? అలాగైతే మనము మన దేవుణ్ణి నిత్యము సేవించే వారముగా ఉంటున్నామా? కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా నిత్యము చేయవలసినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక్క మాట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. 23:17 చూడండి. పాపులను చూచి నీ హృదయములో మత్సర పడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. పాస్టర్లు చూసేటప్పుడు కాదు నువ్వు భయపడాల్సిందే. సంఘములో ఎవరైనా సహోదరుడు సహోదరి చూస్తుంటే కాదు భయపడాల్సిందే. ఎవరు చూసినా చూడకపోయినా రహస్యములో ఉన్నటువంటి నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని ఎరిగి నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు? నిత్యము భయభక్తులు కలిగి మనము జీవించాలి అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అలాగైతే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఏంటంటే, నా ప్రత్యక్షపు గుడారములో, నా పరిశుద్ధ స్థలములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి, బల్ల మీద రొట్టెలు నిత్యము వండాలి, ధూపము నిత్యము వేయబడుతూ ఉండాలి, బలిపీఠము మీద అగ్ని ఎన్నడూ ఆరిపోకుండా అది నిత్యము మండుతూ ఉండాలి అని చెప్పాడు. దేవుడు మన జీవితాల్లో కోరేది నిత్యము, అప్పుడప్పుడు కాదు, వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు. నిత్యము నీవు దేవుని సన్నిధిని వెదికే దానవుగా ఉండాలి. నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే దానవుగా ఉండాలి. నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలి. నిత్యము ఆయన సన్నిధిని వెదికేటువంటి వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు లూకాసు వార్త 18:1, విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అనుటకు ఈ ఉపమానము చెప్పానని అక్కడ ఒక ఉపమానం మనం చదువుతాం. ఎందుకు చెప్పాడు ఆ ఉపమానం? మనము నిత్యము ప్రార్థన చెయ్యాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఉపమానం చెప్పాడు. కాబట్టి నిత్యము ఆయన పిల్లలమైనటువంటి మనము చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అలాగూ మనము చేస్తున్నామా? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమిటి అంటే, మనము నిత్యము ఆయన సన్నిధిని అపేక్షించే వారంగా, ఆయన కొరకు బ్రతికేటువంటి వారంగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కనుక 20వ వచనంలో మనం చూస్తున్నాం, ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు. అయితే చూడండి, అక్కడ ఆ దీపము నిత్యము వెలగాలి అంటే ఏం కావాలి?
ఆ దీపము నిత్యము వెలగాలి అంటే ఏం కావాలి? దేవుడు చెప్పాడు, ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలి అని చెప్పాడు. మనము ఈ దీపవృక్షమును గురించి చదువుకున్నాం, ధ్యానం చేశాం కదా. దీపవృక్షమును దేంతో తయారు చేయమని చెప్పాడు దేవుడు? బంగారంతో తయారు చేయమని చెప్పాడు. మేలిమి బంగారముతో తయారు చేయమని చెప్పాడు. ఎంత బంగారంతో తయారు చేయమన్నాడు? ఎంత బరువు ఉన్న బంగారంతో చేయమన్నాడు? అలా చూస్తున్నారు ఏంది? 40 వీసెలు కదా. ఎంత బంగారం? 40 వీసెల బంగారంతో ఆ యొక్క దీపవృక్షాన్ని తయారు చేయమని చెప్పాడు. నువ్వు 40 వీసెలతో దీపవృక్షాన్ని తయారు చేసిన, బంగారంతో తయారు చేసిన, అందులో నూనె లేకపోతే కదా, నూనె లేకపోతే వెలగదు. అది బంగారంతో తయారు చేయబడిన, 40 వీసెల బంగారంతో తయారు చేయబడిన అది వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. నూనె కావాలి. అందుకని దేవుడు చెప్పాడు నూనె తీసుకొని రావాలి. అయితే వినండి, ఇక్కడ దేవుడు చెప్పిన కొన్ని పదాలు మనం చూస్తున్నాం. ఆ నూనె ఎలా ఉండాలి? ఆ నూనె ఎలా ఉండాలి చెప్పాడు చూడండి. ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. అచ్చము ఒలీవల నూనె, దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలి. అచ్చము అంటే, అచ్చము అంటే ఏంది? అచ్చము అంటే ఇక కల్తీ లేదు, అది నాణ్యమైనది, ప్యూర్ ఆర్గానిక్ నూనె కదా. ఇప్పుడు అంతా ఏమంటున్నారంటే ఆర్గానిక్ అంటున్నారు. ఆర్గానిక్ అంటే ఏంది? ఇక అంతే, గానుగులో చెక్క గానుగు నూనె అమ్మబడునని బోర్డులు పెడుతున్నారు కదా, మనం చూస్తున్నాం. అచ్చము నూనె, అచ్చము ఒలీవల నూనె అంటే ఇక కల్తీ ఏమి ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. అప్పటికప్పుడు ఆ ఒలీవ కాయలను తీసుకొని వెళ్ళి ఆ గానుగులో వేసి బాగా దంచి అలాగనే తీసుకుని రావాలి నూనె. అది అచ్చము ఒలీవల నూనె. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మరియా యేసు ప్రభు దగ్గరికి జటామాంసి అత్తరు తీసుకొని వచ్చింది కదా. అక్కడ కూడా ఈ పదం మనం చదువుతాం కదా. ఏ అత్తరు అది? అచ్చ జటామాంసి అత్తరు. 3వ వచనంలో మాట ఉంది, మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. అచ్చ జటామాంసి అంటే ప్యూర్, ఇంకందులో కల్తీ ఏమీ లేదు. అచ్చ ఒలీవల నూనె అంటే కల్తీ లేని ఒలీవల నూనె తేవాలి, నా దీపం వెలిగించాలి అంటే అనేది అక్కడ దేవుడు చెబుతున్నాడు. అలాగైతే ప్రియులారా, ఇందులో మనకి ఎంత పాఠం ఉందో అర్థం చేసుకోండి. దీపం వెలగటానికే కదా నీకు నూనె కావాలి. ఏ నూనె అయితేనేమి, ఈ నూనె వాడితే దీపం వెలిగిద్ది, వెలిగించుదాం అని ఏ నూనె అంటే ఆ నూనె తేవడానికి వీల్లేదు. దేవుడు చెప్పాడు మీరే దంచాలి, ఒలీవల నూనె తేండి, అచ్చమగా ఉన్నటువంటి ఇక ఏమీ మిక్స్ చేయొద్దు అందులో. ఎంత పాఠం ఉంది అందులో. దేవుని దగ్గరకు నీవు తీసుకొని రావలసినటువంటి ఆ నూనె కల్తీ ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. అందులో ఇంకేమి నువ్వు మిక్సింగ్ చేయటానికి వీలు లేదు. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ఆ నూనె అంత కల్తీ లేనిదై ఉంటే ఆ నూనె తెచ్చేవాడు కల్తీ ఉండొచ్చా? అమ్మా జాగ్రత్త ఈ మాట. ఆ నూనెలో కల్తీ ఉండకూడదని దేవుడు చెప్పాడు. అది అచ్చమైనటువంటి ఒలీవ నూనెగా ఉండాలి అని దేవుడు కోరుతుంటే, సోదరుడా సోదరి, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు కల్తీ కోరడు. మన భక్తి కల్తీ భక్తిగా ఉండకూడదు. పైకి భక్తి, అదే కల్తీ భక్తి అంటే. పైకి భక్తి కలిగిన వారు వలె ఉంటారు అంత్య దినాలలో. తిమోతికి పౌలు రాశాడు, ఓ తిమోతి, అంత్య దినాలలో
అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఏమిటి అపాయకరము అంటే ఇదే కల్తీ భక్తి. భక్తి కల్తీ అయిపోతుంది. మన భక్తి ఎలా ఉండాలి? స్వచ్ఛమైన భక్తిగా, అసలు సిసలైన భక్తిగా ఉండాలి. అమ్మా అయ్యా, మన భక్తిని ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? మన భక్తిలో కల్తీ ఉండకూడదు. మన భక్తి పైకి భక్తిలాగా ఉండకూడదు. ఎవరి కొరకో కాదు మనము భక్తి చేయవలసింది. మన భక్తి కల్మషము లేని భక్తిగా, నిష్కళంకమైన భక్తిగా మన భక్తి జీవితం ఉండాలి. మన విశ్వాసములో కల్తీ ఉండకూడదు, మన జీవితములో కల్తీ ఉండకూడదు, మన ప్రేమలో కల్తీ ఉండకూడదు. ఇక ఎన్నో పెట్టుకోండి ఇక ఈ పదంతో. నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైన ప్రేమ పదాలు ఉన్నాయి బైబిల్లో. కల్తీ మన భక్తిలో కల్తీ ఉండకూడదు. అచ్చమైనటువంటి ఒలీవల నూనె తీసుకొని రావాలి. అలాగైతే ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. మనము మన ఆరాధన దేవుని దగ్గరకు తీసుకుని వస్తున్నాం, మన ప్రార్థనలు దేవుని దగ్గరకు తీసుకుని వస్తున్నాం, మనము ఆయనను ఆరాధించడానికి దేవుని దగ్గరకు వస్తున్నాం. వస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యములో హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో, అంటే అది ఆది కాండములో ఉన్న విషయం ఇక్కడ మనం చదువుతున్నాం అన్నమాట. హెబ్రీ పత్రికలో అబ్రహాము ఆ రాజులను జయించి ఆ ఆస్తిని వాటన్నిటిని తీసుకొని వచ్చేటప్పుడు అబ్రహామును ఎదుర్కోవడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము అతనికి కొన్ని వస్తువులను ఇచ్చాడనే మాట మనం చదువుతాం. దాని గురించి చూడండి 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆడ వచనాలన్నీ కలిసి ఉన్నాయి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అబ్రహామును ఎదుర్కోవడానికి మెల్కీసెదెకు వచ్చాడు. మెల్కీసెదెకుకు అబ్రహాము అన్నింటిలో కూడా 10వ వంతు ఇచ్చాడట. అయితే ఇక్కడ ఆ ఇచ్చినటువంటి ఆ 10వ వంతు ఎటువంటివి ఇచ్చాడు మెల్కీసెదెకుకు అనే మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. 4వ వచనం చూడండి. 4వ వచనం, ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి అంటే మెల్కీసెదెకుకి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. 10వ వంతు ఇచ్చాడు అనే మాట మనం 3వ వచనంలో చదువుతున్నాం. ఆ ఇచ్చినటువంటి 10వ వంతులో ఆ వస్తువులన్నిటిలో ఎలాంటి వస్తువులు ఇచ్చాడు? అది ఆ మాట కోసం. ఎట్లాంటి వస్తువులు ఇచ్చాడు? శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. శ్రేష్టమైనవి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నా. మెల్కీసెదెకు మనలాంటి మనిషే కదా. అతడు రాజే, అతడు యాజకుడే, రాజు యాజకుడే. ఆ మెల్కీసెదెకు కూడా మనలాంటి వాడే. అతనికే అబ్రహాము శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు శ్రేష్టమైనవి? అతడు రాజు, అతడు యాజకుడు. అతడెంత ఘనుడో చూడుడి. అతడు ఘనమైనటువంటి రాజు. అటువంటి ఘనునికి మనం ఎట్లాంటివి ఇవ్వాలి? పుచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి, చినిగిపోయినాయి ఇద్దామా? అతడెవరు? అతడెంత ఘనుడో చూడుడి. అతడు ఘనుడు, అతడు రాజు, అతడు యాజకుడు. అతనిని మనం ఎంత గౌరవించాలి. అందుకే అతనికి నేను ఇచ్చే వస్తువులు ఎలా ఉండాలంటే శ్రేష్టమైనవిగా ఉండాలి. సోదరుడా, సోదరి, నీవు నేను కూడా మనం ఎవరి దగ్గరకు వస్తున్నాం? ఆయన ఎవరు అనుకుంటున్నావు?
ఆయన ఎదుట నీ భక్తి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటున్నావు? ఆలోచన చేయి. అబ్రహాము మెల్కీసెదెకుకే శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు మన ప్రభువుకు మనం ఎటువంటివి ఇవ్వాలి? మన జీవితము శ్రేష్టముగా ఉండాలి, మన ప్రవర్తన శ్రేష్టముగా ఉండాలి, కల్తీ ఉండకూడదు. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, దీపము నిత్యము వెలగాలి. మోషే, దీపము నిత్యము వెలగాలి. అయితే ఆ దీపము వెలగడానికి నూనె తేవాలి, ఒలీవన నూనె తేవాలి. ఆ ఒలీవ నూనె ఎలా ఉండాలంటే ప్యూర్, స్వచ్ఛమైనది, అచ్చమైనది, కల్తీ లేనిది. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఒక మాట వాడాడు. ఏమన్నాడంటే, నా కుమారుడు అనలా, ఏమన్నాడు? నా నిజమైన కుమారుడగు తిమోతికి అన్నాడు కదా. ఏ కుమారుడు? నిజమైన కుమారుడు. నిజమైన కుమారుడు అంటే నకిలీ కుమారులు కూడా ఉంటారని అర్థం. నకిలీ కుమారులు కూడా ఉంటారు. నిజమైన కుమారుడు, నకిలీ కుమారుడు. నిజమైన 500 రూపాయల నోటు ఉంది, నకిలీ 500 రూపాయల నోటు కూడా ఉంటుంది కదా. మన జీవితం నకిలీగా ఉండకూడదు. నిజమైనటువంటి జీవితం, నిజమైన విశ్వాసం, నిజమైన పరిశుద్ధత, నిజమైన ప్రేమ మన జీవితాలలో ప్రభు కోరుకుంటున్నాడు. 20వ వచనములో మరొక తలంపు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నూనె ఎవరు తేవాలి? నూనె ఎవరు తేవాలి? ఇశ్రాయేలీలే తేవాలి. ఈ దీపము వెలగాలి అంటే, నా మందిరములో దీపము వెలగాలి అంటే నూనె తేవాలి. ఆ నూనె ఎవరు తేవాలంటే ఇశ్రాయేలీయులని మీరే తేవాలి. మీరే. మందిరములోనికి ఎవరు తేవాలి? మందిరములోకి ఎవరు తేవాలి? నీవే తేవాలి, నేనే తేవాలి, మనమే తేవాలి. ఆయన పిల్లలం మనం. ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనలని. ఆయన తన సొత్తుగా మనలను చేసుకున్నాడు. కాబట్టి మనమే తేవాలి, వాళ్ళు వీళ్ళు కాదు తేవలసింది. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు అన్నాడు. ఇశ్రాయేలీలే తేవాలి. మీరు తేరా కదా, మీరు తేరా, మలాకీలు అన్నాడు యాజకులను, మీరు తేరా నా మందిరము నిండునట్లుగా, నా మందిరమునకు మీరు తీసుకొని రావలసినటువంటి భాగము తేరా, నా దగ్గరే మీరు దొంగతనం చేస్తారా అన్నాడు కదా మలాకీ గ్రంథంలో. తేవాలి, మనము దేవుని దగ్గరికి తేవాలి. ఎవరు తేవాలంటే నీవు నేనే తేవాలి. ఇశ్రాయేలీయులకు ఆ అచ్చము ఒలీవల నూనె తేవాలని తర్వాత పదం చెప్పండి, ఆజ్ఞాపించు. కమాండ్. ఆజ్ఞాపించమన్నాడా, రిక్వెస్ట్ చేయమన్నాడా? అమ్మమ్మ కొంచెం రాండమ్మా, రేపు మీటింగ్స్ ఉన్నాయి కానీ కొంచెం వంటలు చేయడానికి రాండమ్మా అని రిక్వెస్ట్ చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ఆజ్ఞాపించు. ఇంకంతే, ఇక మాటకు తిరుగు లేదు. అది దాని అర్థం. దేవుని కార్యాలను పిలిస్తే పోవటం, బతిమలాడితే వస్తాం కాదు. ఆజ్ఞాపించు, రావాలి అంతే. ఆజ్ఞాపించుచున్నాను. క్రొత్త నిబంధనలో కూడా పౌలు కూడా ఇట్లాంటి పదాలు వాడాడు. నేను ఆజ్ఞాపించుచున్నాను. నేను మీకు ఆజ్ఞాపించినది ప్రభువు వలన పొందితిని అంటాడు. ఆజ్ఞలు ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం దైవ గ్రంథములో వ్రాయబడిన విషయాలన్నీ కూడా అవి ఆజ్ఞలే. అర్థమైందా? ఆజ్ఞలని మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒక మాట, 14వ అధ్యాయం. కొరింథీయులకు పౌలు రాసిన
మొదటి పత్రికలో 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం ఆ 14వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37వ వచనం, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధిని అని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి, ఈ మాట గమనించాలి, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు అని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. నేను రాసినవన్నీ ఏంటి? ఆజ్ఞలు అని తెలుసుకోండి. ఆజ్ఞలు అని తెలుసుకోండి. 34వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 14వ అధ్యాయం 34వ వచనం, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. ఇది బతిలాడితే చెబుతున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? ఇందాక చదివే కదా, నేను రాసినవన్నీ కూడా ఆజ్ఞలు, ప్రభువు వలన ఈ ఆజ్ఞలను పొందితనని మీరు దృఢంగా తెలుసుకోవాలి. ఆజ్ఞలు 11వ అధ్యాయం 13వ వచనం, మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవునిని ప్రార్థించుట తగునా? స్త్రీ ముసుగు లేనిదై దేవునిని ప్రార్థించుట తగునా? స్త్రీకి ఏముండాలి? తల మీద ముసుగు ఉండాలి. జారిపోతున్నా కూడా పైకి లాక్కోవాలంతే. ఏంటిది ఇది? అమ్మమ్మ కొంచెం తల మీద ముసుగేసుకోండి అమ్మా అని బతిలాటం కాదు. ఏంటిదన్నాడు అది? నేను మీకు వ్రాసినవి ప్రభువు యొక్క ఆజ్ఞలని మీరు దృఢముగా తెలుసుకోండి. ఇవన్నీ ఆజ్ఞలు. 15వ వచనం చూడండి. 15వ వచనం, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 13వ వచనం చూడండి. 14వ వచనం, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానం. ఇప్పుడు వెంట్రుకలు ఎవరు పెంచుకోమన్నాడు? ఎవరు పెంచుకోవాలి వెంట్రుకలు? ఎవరు పెంచుకోకూడదు? ఇప్పుడు మగపిల్లకాయలు అందరు గడ్డాలు తెగ పెంచేస్తున్నారు. అయ్యా, వాక్యం ఒప్పుకోదు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇవన్నీ ఏంటి నేను చెప్పేయన్నీ? ఆజ్ఞలు అనే మాట గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక 14వ అధ్యాయంలో వచ్చినాన్ని నేను మీకు చూపించా. స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 14వ వచనంలో చదువుతున్నాం. 11:14, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానము అని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. మగపిల్లలు తల వెంట్రుకలు పెంచుకోవటం, గడ్డాలు పెంచుకోవటం, మేసాలు పెంచుకోవటం అది కూడదు. ఎప్పటికప్పుడు షేవింగ్ చేసుకోండి ముచ్చటగా. అది వాక్యం చెప్పేది అంతే. గడ్డం పెరిగితే చాలు, మళ్ళీ అంటే ఏందో ఈ కత్తెరతోటి మొక్కలను కట్ చేస్తారే గార్డెన్లో కదా, అట్ట కట్ చేస్తున్నారు. ఎందుకు? పూర్తిగా తీసేసుకోండి ముచ్చటగా. అదేందో అడకత్తిరి పెట్టి కట్ చేసినట్టుగా ఆ పక్కన కట్ చేసేది ఎందుకు? వాక్యం ఒప్పుకోదు. పూర్తిగా తీసేయండి. చూసేవాళ్ళు స్టైల్ అనుకుంటారు, అది దేవుని వాక్యం ఒప్పుకోదు. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞలు. అచ్చము ఒలీవల నూనె తేవలనని వారిని రిక్వెస్ట్ చెయ్యి అని అనలా మోషేతోటి. వారికి ఆజ్ఞాపించో, తప్పకుండా చేయాలి ఆ పని, అంతే, తప్పకుండా చేయాలి. చూడండి నిర్గమాకాండం 27వ అధ్యాయం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం, మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు
దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిలో దానిని సవరింపవలెను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దానిని సవరించాలి? సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిలో సవరించాలి. దీపము సాయంత్రం వెలిగించాలి, ఉదయము వరకు అది వెలుగుతూ ఉండాలి. అది నిత్యము వెలగాలి. దానిని సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు సవరిస్తూ ఉండాలి. సవరించటం అంటే అది ఆ ఒత్తికి అప్పుడప్పుడు ఆ మసి అంటుకుంటుంది, నల్లగా ఉంటుంది. అప్పుడు ఆ లైటింగ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? అహరోను కుమారులు పోయి ఏం చేయాలి? దాన్ని సవరిస్తూ ఉండాలి, సరి చేస్తూ ఉండాలి. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు, సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు. సాయంకాలం అంటే సూర్యుడు ఏమైపోతాడు? సాయంకాలానికి సూర్యుడు అస్తమిస్తాడు కదా, సూర్యుడు అస్తమిస్తాడు. ఉదయం వరకు అంటే ఉదయం ఏమవుతాడు? సూర్యుడు ఉదయిస్తాడు. మన నీతి సూర్యుడు అస్తమించాడు కదా. 2025 సంవత్సరాల క్రితం మన నీతి సూర్యుడు ఏమైపోయాడు? సిలువలో అస్తమించాడు, మళ్ళీ ఉదయిస్తాడు కదా. మలాకీ గ్రంథంలో మనం ఆ మాట చదువుతున్నాం, మీ కొరకు నీతి సూర్యుడు మరలా ఉదయిస్తాడు. కనుక అస్తమించాడు 2025 సంవత్సరాల క్రితం, ఆయన మరలా ఉదయిస్తాడు. ఈ మధ్యకాలం అంతా ఏంటిది? చీకటే. సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా ఉదయించే వరకు మధ్యకాలం అంతా ఏంటి చెప్పండి? చీకటే కదా. అలాగైతే మనందరం ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారం. చీకటిలో ఉన్నటువంటి మనము ఆ దీపమును సవరిస్తూ ఉండాలి. నీ దీపము నా దీపము ఆరిపోకూడదు. మన దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. మన యొక్క క్రియలు మన జీవితము దేవుని నామ మహిమ కొరకై ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏం చేసుకోవాలి? కొన్నిసార్లు మసిగమ్ముతూ ఉంటుంది. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అక్కడ ఉంది కదా, మాట చదువుతున్నాం కదా, దానిని సవరింపవలెను. సరి చేసుకోవాలి. ఈ కూడికలు ఎందుకు పెట్టుకుంటున్నాం? సరి చేసుకోవటానికే. అద్దం దగ్గర నువ్వు ఎందుకు నిలబడుతున్నావు? అద్దం దగ్గర ఎందుకు నిలబడతావు? సరి చేసుకోవటానికే. వాక్యం వినటానికి ఎందుకు వస్తున్నావు? సరి చేసుకోవటానికే. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు, యేసు ప్రభువు వచ్చే వరకు, లేకపోతే మనమే ముందు పోయే పని అయితే మనము ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఈ దీపములను ఏం చేస్తూ ఉండాలి? సవరిస్తూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. లోపాలు ఏమైనా ఉంటున్నాయా? పొరపాట్లు ఏమన్నా మన జీవితంలో ఉంటున్నాయా? సరి చేసుకుందాం ప్రియులారా. మనల్ని మనం సరి చేసుకోకపోతే ప్రభువు ఇష్టపడడు. దీపమును సరి చేసుకోకపోతే ఆ దీపము యొక్క కాంతి తగ్గిపోతూ ఉంటుంది. కనుక సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిలో దానిని సవరించాలి. అది ఇశ్రాయేలీయులకు, అది వారి తరతరములకు అది నిత్యమైన కట్టడ అంటే ఆజ్ఞ. చూడండి, దేవుడు ఎంత ఖండితంగా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. మనం కూడా అంతే. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఆయన ఆజ్ఞలకు విధేయులమై లోబడి ప్రభు కొరకు మనము బ్రతికే వారంగా ఉండాలి. ఇక్కడ ఒలీవ నూనె గురించి 2-3 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఒలీవల నూనెను ఎందుకు తెమ్మన్నాడు దేవుడు? ఆ దీపము నిత్యము వెలగడానికి. మన జీవితము కూడా నిత్యము వెలగాలి అంటే ఒలీవల నూనె ఉండాలి. ఒలీవల నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. దీపము వెలగాలంటే ఒలీవల నూనె ఎంత అవసరమో నీ జీవితం, నా జీవితం కూడా వెలగాలంటే ఏది కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఉన్నాడా నీ లోపల? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం.
9వ వచనం చూడండి. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అది మనము ఆయన వారమో కాదో తెలిసేది దేనిని బట్టి అంటే ఆయన ఆత్మ మన లోపల ఉన్నాడో లేదో దానిని బట్టే. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నీ లోపల పరిశుద్ధాత్ముడు కనుక లేకపోతే నీవు ఆయన బిడ్డవు కానే కావాలి. ఆయన ఆత్మ ప్రాముఖ్యం, ఒలీవల నూనె ప్రాముఖ్యం. దీపం వెలగాలంటే, నీ జీవితము నా జీవితం కూడా వెలగాలంటే పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ ఉంటేనే మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? వెలుగుతాయి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12వ వచనం, సహోదరులారా, శరీరం అనుసారముగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. కనుక మన జీవితము వెలగాలి అంటే మన లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన యొక్క శరీర క్రియలను చంపుతాడు. అది అప్పుడే మన జీవితము వెలుగుతుంది. మన జీవితము ఆయన నామ మహిమ కొరకు వెలగాలి అంటే మనలో ఉన్నటువంటి ఒలీవల నూనె పరిశుద్ధాత్మ మన శరీర క్రియలను చంపటానికి ఆయన ఇష్టపడుతుంటే మనము దానికి సహకరించాలి. అది నా మాట మీకు ఎంతవరకు అర్థమయ్యిందో? పరిశుద్ధాత్ముడు మన లోపలుండి మన శరీర క్రియలను గురించి, మన శరీర కోరికలను గురించి హెచ్చరిస్తూ ఉంటాడు. మనం దానికి ఏమవ్వాలి? సహకరించాలి. అంటే అవును ప్రభువా, నువ్వు చెప్పినట్టు నాలో ఈ శరీర క్రియలు ఉన్నాయి, ఈ శరీర కోరికలు ఉన్నాయి, నువ్వు చెప్పినట్టుగానే నేను సరి చేసుకుంటానని మనం పరిశుద్ధాత్మకు లోబడాలి. అది సహకరించటం అంటే. సహకరించకపోతే, ఆయన చెప్పినట్టుగా మనం సహకరించకపోతే మనం వెలగలేము ఆయన కోసం. అప్పుడప్పుడు డాక్టర్లు ఒక మాట అంటారు, ఇతని శరీరం సహకరించడం లేదండి, మేము ట్రీట్మెంట్ చేయడానికి అంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? ఇతని శరీరం సహకరించటం లేదు, మేము ట్రీట్మెంట్ చేయడానికి అంటారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు డాక్టరు? పేషెంట్ ఏమవ్వాలి? డాక్టర్కి సహకరించాలి. సహకరిస్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. పరిశుద్ధాత్మకు నీవు నేను సహకరించాలి. ఆయన ప్రేరణలకు మనము లోబడాలి. అది సహకరించటం అంటే. శరీర క్రియలను ఆయన చంపుతాడు, అయితే మనము దానికి సహకరించాలి, లోబడాలి. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు. మనం ఆయన కొరకు వెలగాలి అంటే, ఆయన కొరకు వెలగాలంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మనము నడవాలి. అది నడిపించేటప్పుడు నడవాలి. నేను నడవనంటే ఇంకా నువ్వేం వెలుగుతావు? అదే నేను చెప్పేది, సహకరించాలి మనం. ఆయన మన శరీర క్రియలను చంపటానికి మనం ఒప్పుకోవాలి. నంబర్ 1. రెండవది ఆయన తన ఆత్మచేత మనలను నడుపుతున్నప్పుడు ఆయన చెప్పినట్లుగా నడవాలి. నేను నడవనంటే ఆయన ఏం చేయలేడు. మూడవది 15వ వచనం, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఆత్మ కలిగిన వారు ఏం చేయగలరు? ప్రార్థన చేయగలరు. 3 మాటలు చదువుతున్నాం ఆత్మను గురించి ఇక్కడ. ఆయన ఆత్మ మనలో మన శరీర క్రియలను చంపుతాడు. రెండవది, తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు. మూడవది, మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటట్లుగా మనల్ని ఆయన ప్రేరేపిస్తాడు. వీటికి మనము గనక లోబడితే మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? వెలుగుతాయి. దీపము వెలగాలి అంటే ఒలీవల నూనె అవసరం. మన జీవితాలు కూడా దేవుని కొరకు ప్రకాశించాలి అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం. ఈ పరిశుద్ధాత్ముడే మన లోపల ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనలను హెచ్చరిస్తూ ఉంటాడు.
మనల్ని రేపుతూ ఉంటాడు, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మకు మనము విధేయులం అవ్వాలి. అది ఇందాక నేను చెప్పిన పదం, సహకరించటం అంటే లోబడాలి. ప్రభువా, నువ్వు చెప్పినట్లే నేను నడుచుకుంటాను, నిజమే నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ అవిధేయత నాలో ఉంది ప్రభువా, సరి చేసుకుంటాను. ఆయన చూపిస్తాడు మనకి. కనుక ప్రియులారా, మన యొక్క జీవితాలు వెలగాలంటే ఒలీవల నూనె, పరిశుద్ధాత్మ అవసరం మనకి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు 10 మంది కన్యకలను గురించి. అందులో 5 కన్యకల దగ్గర ఏమి లేదు, నూనె లేదు. నూనె లేనందువలన వారేమైపోయారు? విడవబడ్డారు కదా. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనలేకపోయారు, తలుపు మూసేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనము కలిగి ఆయనకు లోబడి జీవించేటువంటి వారంగా మనము ఉన్నప్పుడు ఆయన కొరకు మనం ప్రకాశిస్తాం, ఆయనను మనం ఎదుర్కోగలం. ఒకటి, ఒలీవల నూనె దీపము వెలిగించడానికి. రెండవది, ఒలీవల నూనెను వారు ఆహారములో ఉపయోగిస్తారు. ఇశ్రాయేలీలు ఒలీవల నూనెని ఆహారములో ఉపయోగిస్తారు. ఇశ్రాయేలీలకు ఆహారము పదార్థాలు తయారు చేయాలంటే ఒలీవల నూనె. ఇప్పుడు మనోళ్ళు కూడా, డాక్టర్లు కూడా చెబుతున్నారు, ఆలివ్ ఆయిల్ వాడండి, ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. ఈ ఆహారానికి వాడినా వాడకపోయినా సరే, కానీ మనకందరికి ఉన్నటువంటి ఆహారం ఏంటిది? దేవుని యొక్క వాక్యమే కదా. జీవవాక్యమును మనం చేతబట్టుకుంటున్నాం. ఇది మనకు ఆహారంగా ఆయన ఇచ్చాడు. ఈ ఆహారమునకు ఏం కావాలి? ఒలీవల నూనె జోడించాలి. ఒలీవల నూనె అంటే ఏం చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ సహాయముతో వాక్యం ధ్యానం చేయాలి. అందుకని బైబిల్ చదివేటప్పుడు ముందు ఒక చిన్న ప్రార్థన. దేని కొరకు? ఆత్మ సహాయం కొరకు. దేవుని ఆత్మ సహాయము తీసుకొని మనము లేఖనాలు చదువుకోవాలి, బైబిల్ చదవాలి. చదువుతున్నారా బైబిలు? పరిశుద్ధాత్మ సహాయముతో, ఆత్మ సహాయముతో మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ ఆత్మ అందులో ఉన్న విషయాలను మనకు బోధిస్తాడు కదా. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు ఆయన బోధిస్తాడని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయముతో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలి. 2, ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ సహాయంతో, ఒకవేళ నీకు అర్థం కాకపోతే మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి నాకు ఇందులో వివరించవా. పరిశుద్ధాత్ముడు తప్పకుండా నీకు అందులో ఉన్న విషయాలను బయలుపరుచుతాడు. ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి అయినా సమయం అయినప్పుడు ప్రభువు తప్పకుండా నీకు దేవుని వాక్యాన్ని ఆయన తన ఆత్మ ద్వారా సంగతులను నీకు తెలియచేస్తాడు. మర్మములను ఆయనే తన ఆత్మ ద్వారా మనకి వివరిస్తాడు. ఒకప్పుడు ప్రకటన గ్రంథం అంటే అమ్మో బాబోయ్ అనేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం చాలా సులభం అయిపోయింది, తెలిసిపోయింది. అందులో ఉన్న మర్మములన్నీ పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు. ధీరాజరావు గారు ఒక బుక్కే రాసేశాడు ప్రకటన గ్రంథం మీద. ఎంతోమంది వ్యాఖ్యానాలు రాస్తున్నారు. దేవుని ఆత్మ సంగతులను బయలుపరిచేవాడు. మనకున్నటువంటి ఆహారం దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యమునకు ఒలీవల నూనె వాడుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యమును ధ్యానం చేయాలి. 3వదిగా, ఇశ్రాయేలీలు వాళ్ళ దేహము మీద ఏదైనా గాయాలు ఏర్పడితే ఏం వాడతారు? ఒలీవల నూనె వాడతారు. ఒలీవల నూనెలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఎక్కడ చూసినను దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయములు అవి మెత్తన చేయబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అంటాడు. తైలం అంటే ఏ తైలం? ఒలీవల నూనె. ఇశ్రాయేలీలు వాడేది ఒలీవల నూనె. అలాగైతే దేహము మీద ఉన్నటువంటి గాయములకు ఔషధం ఏంటిది? ఒలీవల నూనె. ఆ సమరయుడు ఉపమానంలో కూడా మనం చదువుతాం కదా, ఆ దొంగల చేతిలో దెబ్బలు తిన్నవాడు కొర ప్రాణంతో రోడ్డు ప్రక్కన పడి ఉంటే ఆ సమరయుడు ఏం చేశాడు? అతని గాయములకు ద్రాక్షారసము, నూనెయు పోసి కదా ఆ కట్లు కట్టాడు. నూనె వాడాడు.
నూనె, ఒలీవల నూనె గాయములను బాగు చేసేది. అలాగైతే నా గాయములను బాగు చేసేది ఒలీవల నూనె పరిశుద్ధాత్మ. మన పాప గాయములను, మన అవిధేయతలను, మన లోపములను, మన అతిక్రమములను, మన దోషాలను అన్నింటిని కూడా క్షమించి మనలను సరిచేసేటువంటి ఒలీవల నూనె పరిశుద్ధాత్మ. ఒక రెఫరెన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదని అక్కడ కొన్ని పాపపు కార్యాలను వ్రాసి 11వ వచనంలో అంటాడు, మీలో కొంతమంది అలాంటి వారై ఉన్నారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు అని. మనందరం కూడా కడగబడ్డాం. దేని ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగైతే పరిశుద్ధాత్మలో మనల్ని ఏం చేశాడు? ఆయన కడిగాడు. మన పాప గాయములను కడిగాడు ఆయన ఆత్మ ద్వారా. ఆయన మనలను పరిశుద్ధపరిచాడు. మన గాయములకు స్వస్థత ఇచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ప్రియులారా, ఒలీవల నూనె వలన ఉపయోగాలు ఏంటంటే, 1 దీపమును వెలిగించటానికి, 2 ఆహారములో వారి దేహానికి కావలసినటువంటి పోషకాల కొరకు ఒలీవల నూనెను వాడేవారు. 3వది వారి దేహముల మీద గాయములు ఏర్పడితే ఒలీవల నూనెను వాడేవారు. అలాగే మనం కూడా ఇందులో ఆత్మ సంబంధమైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితము వెలగాలి అంటే పరిశుద్ధాత్మ అవసరం. దేవుని యొక్క వాక్యమును చదవాలి అంటే పరిశుద్ధాత్మ అవసరం. వాక్యమును ధ్యానం చేయాలంటే పరిశుద్ధాత్మ అవసరం. మన లోపాలు, మన బలహీనతలు, మన పాపాలు, మన అవిధేయతలు సరిచేయబడి మనము పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. కనుక దేవుడు మోషేతో చెప్పాడు, దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఒలీవల నూనె పరిశుద్ధాత్మ అయి ఉండగా ఆ ఆత్మను కలిగినటువంటి మనందరం కూడా ఆ ఆత్మకు సంపూర్ణముగా విధేయత చూపి లోబడి ఆ ఆత్మ మనల్ని నడిపిస్తాడు. మన లోపల ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించేటప్పుడు మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన సంపూర్ణంగా మనం అప్పగించుకుందాం. దేవుడు ఈ తలంపులను దీవించినట్టుగా ప్రార్థన చేద్దాం. సహోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రియులారా, మనకి రేపు శనివారం మన స్థానిక సంఘంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. కనుక దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా చేరిరండి. ఉదయం 9:30 గంటలకి. అయితే అదే రోజు ఎర్లీ మార్నింగ్ మనకి వంటలు తయారు చేయడానికి 5 గంటలకి సహోదరులు, సహోదరులు, 11 బిడ్డలు అందరూ కూడా చేరి వచ్చి సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో దాసులు నిలవబెట్టుకుని నాయన బైబిల్ గ్రంథంలో తండ్రి ఎన్నో శ్రేష్టమైన, అమూల్యమైన సంగతులను మా వినికిడిలోనికి తీసుకొచ్చినందుకు నీ నామానికి స్తోత్రములు ప్రభువా. అనేక విషయాల ద్వారా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో పురుకొల్పబడడానికి, నాయన ఉజ్జీవింపబడడానికి ఎన్నో విషయాలు తండ్రి మరుగైనటువంటి మన్నాను మాకు బయలుపరుస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన కొన్ని అంశాలను వెలుగులోనికి తీసుకొచ్చి నాయన అవి మా జీవితాలకు ఏ విధంగా ఆపాదించుకోవాలో తండ్రి ప్రతి వచనం వెంబడి వచనం తండ్రి నాయన మా వినికిల్లోనికి తీసుకొస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా, నిత్యము తండ్రి నీ సన్నిధానంలో తండ్రి నాయన మేము జీవించాలని, ప్రభువా నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని, ప్రభువా యేసుస్వామి నిత్యము భయభక్తులు కలిగి ఉండాలని, నాయన నిత్యము మేము ఏం చేయాలో నాయన అలవాటుగా, ఆనవాయితీగా నాయన ఏదో ఆదివారం మాత్రమే వచ్చి నీ సన్నిధానంలో కనబడి వెళ్ళడం కాదు, కానీ మా జీవిత దినాలన్నీ చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనని దావీదు చెప్పినట్టుగా
నాయన ప్రతి సమయమందును తండ్రి ఆ దినము సమీపించుకొలిది మరీ ఎక్కువగా కూడుకొనొచ్చు అనేటువంటి మాటలను ప్రభా నీ బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలను కోట్ చేస్తూ తండ్రి ప్రతి సమయమందును తండ్రి నీ సన్నిధానంలో కనబడుతూ నీ మాటలు వినేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన అచ్చము దంచి తీసిన వలీవల నూనె అంటే కల్తీ లేనటువంటి భక్తి, కల్తీ లేనటువంటి విశ్వాసం, కల్తీ లేనటువంటి ప్రార్థన, కల్తీ లేనటువంటి పరిశుద్ధత మేము కలిగి ఉండాలని ప్రభా మా భక్తిలో కానీ మా విశ్వాసంలో కానీ మా పరిశుద్ధతలో కానీ నాయన అణువణువు నా తండ్రి నాయన ఎన్నో విషయాల్లో తండ్రి నాయన కల్తీతో కూడుకున్నటువంటి బ్రతుకు పైకి భక్తి గల వారి వల్లే ఉంటున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితిలో మా బ్రతుకులు ఉంటున్నాయి. ఎందుకంటే మా భక్తిలో కల్తీ ఉన్నదని నాయన నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తూ ఉంటున్నావు ప్రభా. ఇశ్రాయేలీలే ఆ యొక్క నూనెను తీసుకురావాలని నువ్వు ఆజ్ఞాపించావు తండ్రి. నాయన యేసు స్వామి నువ్వు కొన్ని విషయాలు నాయన మాకు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞలకు మేము లోబడి ఉండాలి ప్రభా. ఆ ఒలివ నూనె దేనికి సాదృశ్యమైందో ఆ ఒలివ నూనెకి నాయన మేము ఏ విధంగా దానిని ఆపాదించుకోవాలో నాయన కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను ఎన్నో విషయాలను తండ్రి మా మనుగడలోకి తీసుకొచ్చావు తండ్రి ప్రభా. నీవు ఇచ్చిన మాటల కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరూ నీ మాటలు విన్నారు. నీ మాటలు విని విడిచిపెట్టడం కాదు కానీ నీ మాటల ద్వారా తండ్రి నాయన విన్నటువంటి వాక్యాన్ని మరియ తండ్రి గాబ్రియల్ దూత చెప్పినటువంటి మాటలు తలపోసుకొనిచున్నట్లుగా నాయన అనుదినము తండ్రి నీ మాటలు మేము తలపోసుకొనిచు నాయన నీ మాటల బాటల ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. రావాల్సిన బిడ్డలుంటే తండ్రి నాయన మరలా వారమైన తండ్రి వారికి అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాను. అట్లాగే తండ్రి రేపు శని ఆదివారాలు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక కూడికల్లో నీ ఆత్మ సహాయంతో వచ్చిన దైవదాసుల్ని నిలవబెట్టుకుని ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నాయన మా వినికిడిలోనికి తండ్రి తేటతెల్లం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రతి బిడ్డ తండ్రి నీ మాటల యందు ఆశ అపేక్ష కలిగిన వారి వలె నీ సన్నిధానంలో తండ్రి అనునిత్యము గడపాలనేటువంటి ఆలోచన ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. వచ్చినటువంటి మేము ఖాళీగా వచ్చాము కానీ తండ్రి నిండైన మాటల ద్వారా తండ్రి మా హృదయాలను తృప్తిపరిచినందుకు నేను నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. రాత్రికాల సమయంలో దాసులు నిలవబెట్టుకుని ఎన్నో విషయాలు మాకు తెలియజేసావు ప్రభా. ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నీ దాసుని నింపుకొని ప్రభా బలమైనటువంటి శక్తిగా నాయన బలమైనటువంటి యోధుల్లా తండ్రి రానున్న దినాల్లో నాయన నువ్వు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఎక్కడికి వెళ్ళినా తండ్రి నీ దాసుని నూరంతలైనటువంటి నాయన ఆత్మతో నింపుకుని ప్రభా నీ మాటలు నాయన వినిపించడానికి గొప్ప సాధనంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచినందుకు వందనాలు తండ్రి ప్రభా. నీ మాటల తండ్రి ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఇప్పుడు వరకు తండ్రి నువ్వు మా పక్షం నుండి నాయన ఈ కూడికలో ఉండి ప్రారంభం నుంచి ముగింపు వరకు జరిగించిన విధానం కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.